ప్రస్తుతం మనతో పాటు మొన్నే గోవర్ధన్ గారు ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు. గోవర్ధన్ గారు ఇప్పుడు అంటే మనం సెక్రటరియట్ చూసుకున్నట్టయితే రాజీవ్ గాంధీ విగ్రహాన్ని బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఇష్యూ చేస్తుంది. సో ఆ చెత్తను కూడా తొలగిస్తామన్నట్టు కూడా ఘాటు వ్యాఖ్యలు చేశారు కేటీఆర్ గారు. అంటే రాజీవ్ గాంధీ గారు కూడా ఈ దేశానికి ఎంతో చేశారని ఇటు రేవంత్ రెడ్డి గారు అంటున్నారు. ఎందుకు రాజీవ్ గాంధీ గారి విగ్రహం పెట్టడం వల్ల మీకు వచ్చిన నష్టం ఏందనుకోవచ్చు? ఎందుకంత దాన్ని రాజకీయం చేస్తుంది? ఇక్కడ సమస్య ఏంటంటే రాజీవ్ గాంధీ గారి విగ్రహం పెట్టడం వల్ల మాకు నష్టం లేదు. కానీ ఆడ అంబేద్కర్ గారి సచివాలయం ముంగట మేము ఆలోచన ఏంటంటే పక్కన అంబేద్కర్ గారు ఉండు, ఇక్కడ అంబేద్కర్ సచివాలయం ఉంది, ముంగట అమర జ్యోతి ఉంది. ఇవన్నిటిని అంటే తెలంగాణ ప్రతీక. కానీ తెలంగాణ తల్లి కూడా ఆడనే ఉంటే బాగుంటది. వచ్చే వాళ్ళు కూడా తెలంగాణ తల్లిని ప్రతీక చూస్తారు, అలాగే అందరూ అమరజ్యోతిని చూస్తారు, అంబేద్కర్ గారి ఆశయాలను చూస్తారు. అంబేద్కర్ గారు ఆర్టికల్ 3 ప్రకారం తెలంగాణ వచ్చింది కాబట్టి అంబేద్కర్ గారు 125 ప్రపంచంలో ఎవరు చేయని విధంగా 125 అడుగుల ఎత్తు విగ్రహం పెట్టుకొని మనం ఆయన ఆదర్శంగా ఆయన ఆశయాలను కొనసాగించాలని చెప్పి ఆదేశంగా సెక్రటరీలో పరిపాలన అందించాలని చెప్పి ఒక మంచి ఉద్దేశంతో తెలంగాణకు సంబంధించిన ఉద్యమకారుల అమరజ్యోతి, అంబేద్కర్ గారి సెక్రటరియట్, అంబేద్కర్ విగ్రహం, తెలంగాణ తల్లి విగ్రహం ఉంటే బాగుంటుందన్న మంచి ఆలోచనతో ఆ రోజు మన తెలంగాణ గవర్నమెంట్ గౌరవ తెలుగు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పెట్టిన ఆలోచన. దాన్ని తుంగలు దొక్కేసి రాజీవ్ గాంధీ గారిని ఆన్నే పెట్టాల్సిన అవసరం ఉంది. రాజీవ్ గాంధీ విగ్రహాలు చాలా ఉన్నాయి, కావాల్సింటే ఇంకొక ఇంకెక్కడ పెట్టుకోండి, కానీ ఆడ పెట్టొద్దని చెప్పేసి మా అందరి అభిప్రాయం. మేమేమంటారు అంటే మా నెక్స్ట్ రాబోయే గవర్నమెంట్ లో బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తీసి ఇంకొక ద్వారా మీకు కావాల్సిన చోట్ల మేము పెడతామని చెప్తున్నాం. మొత్తం తీసి పడేస్తామని చెప్తలేను. మీ అభిప్రాయం కొరకు, మీ అభిప్రాయం కోరిక మేరకు ఎక్కడ తీసి పెడతాం. ఆడ మాత్రం తెలంగాణ తల్లి విగ్రహం కావాలి. తెలంగాణ తల్లి ఏదైతే మనం తెలంగాణ తల్లిగా తెలంగాణ కొలుస్తున్నామో తెలంగాణ తల్లి ఉంటే అన్ని సమకూరుస్తుంటే ఒకదాని ఉంటే బాగుంటుందా అని మంచి ఆలోచనతో. ఇంకోటి రేవంత్ రెడ్డి గారు, అసలు మీరు మళ్ళీ అధికారంలోకి రావడం అనేది ఒక కలగానే మిగిలిపోతుంది. మళ్ళీ మీరు అధికారంలోకి రావడం, బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడం అనేది ఇంపాసిబుల్ అని చెప్పేసి డైరెక్ట్ గా చెప్తున్నారు. గతంలో 2 టర్ములు బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు గతంలో మేము కూడా చాలా మంది మేధావులు కానీ చాలా మంది కార్యకర్తలు కానీ చాలా మంది కాంగ్రెస్ వాళ్ళు కూడా అందరు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ భూస్థాపితం అయిపోయింది, కాంగ్రెస్ పార్టీకి అవకాశం లేదు, గెలిచిన 10-20 మంది కూడా ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీలో పోయారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఎల్పీ కూడా విలీనమైంది కాబట్టి కాంగ్రెస్ పార్టీకి అవకాశం తెలంగాణలో అనుకున్నారు. కానీ ఏమైంది? ప్రజలు ఏది కొరుకుంటే అది అవుతుంటది. మీరు ఏదో పగటికల్ గంతురు. రేవంత్ రెడ్డి గారు ఈ 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉంటే గొప్ప విషయం. ఈ 9 నెలల్లో దాదాపు 50,000 కోట్ల అప్పు చేసేసి తెలంగాణ అస్తవ్యస్తం చేసి అన్ని రంగాల్ని నిర్వీర్యం చేస్తూ ఏ ఒక్కరు కూడా సంతోషం లేకుండా చేస్తున్న ఘనత మన రేవంత్ రెడ్డి గారు. చేసిన అప్పులే ఆయన మిత్తిలు కడుతున్నారు, నా బొంద మిత్తులు కడుతున్నా. వచ్చిన ఆదాయం ఎంత, నా చేసేది ఎంత, వచ్చిన 50,000 కోట్లు చెప్పాలి కదా. 50,000 కోట్ల రూపాయలు 9 నెలల్లో దేనికి ఎంత కట్టి చెప్పాల్సిన శ్వేతపత్రించాల్సిన బాధ్యత ఉంది కదా. ఏదో ఊరికే నోరుకు వచ్చింది కదా ఇష్టానుసారిగా మాట్లాడి ఒక ప్రతిపక్షంలో ఉన్న నేతగా రేవంత్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ గానో లేకపోతే గాలి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎట్లయితే మాట్లాడి ఇప్పుడు కూడా ముఖ్యమంత్రి అనేది అదే గాలి మాటలు మాట్లాడుతూ టైంపాస్ చేస్తూ ప్రజల్ని తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తుంది తప్ప ప్రజలందరూ మేధావులు, ప్రజలందరూ చైతన్యవంతులు అందరూ గమనిస్తున్నారు ఎవరు ఎంతవరకు కరెక్ట్ చేశారు. ఈ 10 సంవత్సరాల గత తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆధ్వర్యంలో ఎలాంటి కరెంట్ వచ్చింది, ఎలాంటి నీళ్లు వచ్చినాయి, ఎలాంటి ప్రతి ధాన్యం కొనుక్కున్నారు, ప్రతి రైతు సంతోషపడ్డారు, అందరూ తెలుసు. ప్రతి రంగం సంతోషంగా ఉండే కేటీఆర్ గారు, కేసీఆర్ గారు, హరీష్ రావు గారు అందరి సమక్షంలో ఒక అద్భుతమైన తెలంగాణ భారతదేశంలో ఒక నెంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దిన ఘనత కేసీఆర్ గారికి, కేటీఆర్ గారు దక్కుతుంది. ఇప్పుడు 9 నెలల్లో అస్తవ్యస్తం చేసేసి అన్ని రంగాల్ని నిర్వహణ చేస్తూ ఏదో సొల్లు కబుర్లు చెప్పుకుంటూ టైంపాస్ చేస్తూ ప్రతి పొద్దున్న లేవంగానే కేసీఆర్ గారిని తిట్టడమే పనిగా పెట్టుకొని బీఆర్ఎస్ పార్టీ చేసిన అప్పుల గురించి తక్కువ గురించి చెప్తున్నారు. కానీ బీఆర్ఎస్ పార్టీ అభివృద్ధి గురించి కానీ సంక్షేమం గురించి ఏ రోజు మాట్లాడిన వ్యక్తి రేవంత్ రెడ్డి గారు. ఆయన అలాంటి వ్యక్తి గురించి మనం మాట్లాడడం కరెక్ట్ కాదు. మేము నిజంగా కుసంస్కారం చేసి ఉంటే మీరు అన్నట్టు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అన్నట్టు కుసంస్కారం చేసి ఉంటే మన దగ్గర ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది, దాన్ని మార్చుకునే అవకాశం ఉండే. మాకు చాలా మన తెలంగాణ ప్రాణాలు అర్పించిన వాళ్ళు ఉన్నారు, తెలంగాణ నుంచి మేధావులు ఉన్నారు, వాళ్ళ పేర్లు పెట్టుకునే వాళ్ళం. అలాగే భాషల్లో 380 ఉండే అనేక రాజీవ్ రహదారి ఉండి ఎన్నైనా మార్చుకునే అవకాశం ఉంది మాకుండే. ఎందుకంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాం, మహారాష్ట్రలో శివాజీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వాళ్ళు పెట్టుకున్నారు. వాళ్ళ శివాజీ వాళ్ళ ప్రాంతీయ వాదం తీసుకొచ్చి పెట్టుకున్నారు. మేము కూడా పెట్టుకోవడం అవకాశం ఉంటుంది. కానీ మేము అలాంటి ఆలోచనలు కోలేదు. ఓన్లీ రేవంత్ రెడ్డి గారు ఓన్లీ రాహుల్ గాంధీ గారు మెప్పు పొందడానికో లేకపోతే ఆయన జపం చేయడానికో మాత్రమే ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తుండ్రు. అసలు విషయాన్ని పక్కన పెట్టేస్తుంది కదా. ముఖ్యంగా ఇప్పుడు ఉన్నది ఏంది,
రైతు రుణమాఫీ మీద అసలు అయిపోయింది అడావుడు చేసేస్తున్నాం. సిగ్గు ఉండాలే మాట మాట్లాడుతున్నాం. కానీ ఎట్లా అయిపోయింది చెప్పండి? ఒక పక్క రైతులు ధర్నాలు చేస్తున్నారు, ఒక పక్క రైతులు బ్యాంకుల మీద అటాక్ చేస్తున్నారు, బ్యాంకులలో సమాన చెప్పలకు చేస్తున్నారు, వ్యవసాయ అధికారులు తలబట్టుకుంటారు. మీరు చేసే అన్ని కార్యక్రమాలు ఫెయిల్ కార్యక్రమాలు. 13 అంశాలతో కూడా 6 గ్యారెంటీలు అన్ని ఫెయిల్. ఇప్పుడు ఏదో ప్రజలు తప్పుదో పెట్టే విధంగా రాజీవ్ గాంధీ విగ్రహం తీసుకొచ్చి పెట్టిండు. దాన్ని మేము ఖచ్చితంగా వ్యతిరేకిస్తున్నాం. ఒకవేళ మీరు కావాలని పట్టుబట్టి అధికారంలో కానీ రాజీవ్ గాంధీ విగ్రహం పెడితే మాత్రం ఖచ్చితంగా రాబోయే తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అధికారులకు వస్తుంది. అప్పుడు మాత్రం తీసి మీరు కోరుకున్న చోట కంపల్సరీ పెడతాము. అంటే బీజేపీ పార్టీ తోటి ఇంకా మీ డీల్ సెట్ కాలేదు అనుకోవచ్చా? అంటే కవిత గారి బెయిల్ విషయంలో ఈ రోజు వస్తుందని చెప్పి చాలా మంది అనుకున్నారు, బట్ చివరి నిమిషంలో ఎవరు అనుకున్నారు? కేటీఆర్ గారు చాలా సందర్భాల్లో కూడా అన్నారు కదా కవిత గారికి బెయిల్ వస్తుంది అండ్ బీజేపీ తోటి టైఅప్ అవుతుంది, కేటీఆర్ గారికి వచ్చేసి సెంట్రల్ మినిస్టర్. తప్పు అట్లా మాట్లాడదు. ఎవడన్నాడు? రేవంత్ రెడ్డి అంటాడు పిచ్చోడు, ఎట్లా పట్టాలని మాట్లాడుతుంటాడు. మా పార్టీ గురించి ఎక్కడ విలీనమైతుంది మా పార్టీ గురించి అతను మాట్లాడడానికి నువ్వు ఢిల్లీ పోయిన సందర్భం ఏంది? పిచ్చోళ్ళకి మాట్లాడే సందర్భం ఏంది? బీజేపీలో బీఆర్ఎస్ విలీనం కావడం ఏంది? అసలు సిగ్గుండాలే మాట మాట్లాడడానికి. నీకేం సంబంధం మా పార్టీ గురించి మాట్లాడుతుందుకు? మా కేటీఆర్కి కేసీఆర్ గవర్నర్ వస్తుంది, కేటీఆర్ మంత్రి పదవి వస్తుంది, హరీష్ రావుకి ప్రతిపక్ష హోదా వస్తుంది. సిగ్గు సరే ఉండాలి మాట మాట్లాడేటప్పుడు కొంచెం ఆలోచించి మాట్లాడాలి. ఒక ముఖ్యమంత్రి హోదాలు ఉన్నప్పుడు, ఒక మంచి హోదాలు ఉన్నప్పుడు కొంత ఆలోచించి మాట్లాడాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి హోదాలో ఉంటుంది. ఇష్టానుసారంగా మాట్లాడుకూ టైం పాస్ చేస్తున్నాను యూజ్లెస్ ఫెలో. అసలు నీకు సంబంధం లేదు. మా పార్టీ గురించి మీరు మాట్లాడడానికి నువ్వు కూడా వేస్తున్నావు మాట్లాడుతుంది. నిజంగా కూడా మేము మా ప్రయత్నం, మా కేటీఆర్ గారు కవిత గారు బయటకు తీసుకురావడానికి అడ్వకేట్లు కలిసిన మాట వాస్తవమే. ఒక 2-3 రోజులు ఉండాల్సిన మా ఇంటి ఆడపడుచు మా కేసీఆర్ గారు తొలి ముఖ్యమంత్రి కూతురు కంపల్సరీ అనివార్య కారణం వల్ల, రాజకీయ కక్ష కారణం వల్ల జైల్లో ఉంది. అవును, నడిపించుకోవాల్సిన బాధ్యత మా మీద ఉంటుంది. అంతే తప్ప దానికి ఏదో బేరసార్లు గురున్నాయి, బీజేపీలో విలీనం అవుతుంది, వాడు బండి అని చెప్పి చూడన్నాడు, వాడేమో కాంగ్రెస్ విలీనం అవుతుంటే వీడేమో బీజేపీలో అవుతుంటాడు. అసలు అర్థం లేని వ్యక్తులు రాజకీయాల్లోకి వచ్చారు. అర్థం వ్యక్తులు మంత్రి పదవులు దరిద్రమో మన అదృష్టమో మరి అలా అదృష్టమో తెలియదు. కానీ ఒక అనవసరం పర్సన్స్ కు, అంటే వ్యక్తిత్వం లేని వ్యక్తులకు పదవులు వచ్చినాయి. ఆ పదవులతో ఇష్టానుసారం మాట్లాడుతున్నారు. మేము దాన్ని కామెంట్ చేయాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా కూడా రాజీవ్ గాంధీ విగ్రహాన్ని మేము పెడితే మాత్రం ఊరుకునే ప్రసక్తి లేదు. ఖచ్చితంగా మేము వ్యతిరేకిస్తాం. మా పార్టీ అధికారులకు వచ్చిన తర్వాత రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని ఎక్కడ కాంగ్రెస్ నాయకులు ఎక్కడ కోరుకుంటే అక్కడ పెడతాం తప్ప అక్కడ ఖచ్చితంగా 100% తెలంగాణ తల్లి విగ్రహం ఉండాల్సిందే 100%. కవిత గారికి బెయిల్ ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది? మన చేతుల్లో కోర్టు పరిధిలో ఉన్నది. అడ్వకేట్లు ప్రయత్నం చేస్తున్నారు, మేము ప్రయత్నం చేస్తున్నాం తప్ప మన చేతులు లేదు. రావాలి, తొందర వీలైతే తొందర రావాలి మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. మా కవితక్క గారు బయటకు వస్తే కొంచెం అందరు తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా లేదా మా తెలంగాణ వాదం కూడా కొంచెం బాగుంటుందని కోరుకుంటున్నాం. తొందర రావాలని ప్రయత్నం చేస్తున్నాం. అంతే తప్ప ఈ పిచ్చి ఆలోచనలు పెట్టేసి బీజేపీలో విలీనం అయితే వస్తుందో, లేదా ఉన్న రాజ్యసభ మెంబర్లు అందులో కలిస్తే బెయిల్ వస్తుంది. మరి సరే నువ్వు అన్నట్టు ఇప్పుడు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి అన్నాడు నిజంగా అలా పెడుతుందని చెప్పి ఏం పెట్టింది మరి రోగం? మరి మీరే అన్నారు కదా అయిపోయింది, విలీనం అయిపోయింది. కేటీఆర్ గారు మంత్రి పదవి, కేసీఆర్ గారు గవర్నరు, అన్ని నువ్వే చెప్పినా కదా. మన వ్యక్తిత్వం లేని వ్యక్తిత్వం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి. మరి ఇప్పుడు ఎందుకు రాలేదు? మరి వీళ్ళు కూడా రిజెక్ట్ అయింది. మరి అంటే నీ ఒట్టి కళ్ళబొల్లి మాటలు చెప్తూ ప్రజలను తప్పుదో పట్టించేసి టైం పాస్ చేస్తున్న ఒక యూజ్లెస్ వేల ముఖ్యమంత్రి మా దగ్గర ఉన్నాడని చెప్పి తెలంగాణ గతంలో అంటే 10 సంవత్సరంలో నెంబర్ 1 ముఖ్యమంత్రిగా ఉన్న మా కేసీఆర్ గారిని పక్కన ఏందో ప్రజలు మరి ఏ ఉద్దేశం ఆశించి పెట్టారో బాత్వాలను కోరుకుంటూ పెట్టారో కానీ ఇప్పుడు అందరూ అనుభవిస్తారు. అన్ని రంగాల ప్రజలు అనుకుంటారు. ప్రతి పౌరుడు తెలంగాణలో బిడ్డ ప్రతి పౌరుడు అసలు ఎంత అసహించుకుంటారో అంత అసహించుకుంటారు. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. సో ఇది మన గోవర్ధన్ గారితో స్పెషల్.